హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా? లంచ్కి ఏం చేసిండ్రు కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. లంచ్కి ఏం చేయాలా ఏం చేయాలి. మార్నింగ్ అయితే పిల్లలకైతే క్యాబేజ్ పరోటా చేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. అందుకే ఇంకా నేనేమో ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా సరేలే పచ్చిమిర్చి పుదీనా చాలా ఉంది, అందుకే పుదీనా చేసేద్దాం. మళ్ళీ సాటర్డే వచ్చిందనుకో మాకు మార్కెట్ అనమాట. ఇంకా ఈరోజు అయితే అయిపోతే రేపు మార్కెట్ మళ్ళీ చాలా పుదీనా 20 రూపీస్కి మంచిగా వస్తున్నాయి అన్నమాట ఆకుకూరలు. ఇంకా అందుకే ఈరోజైతే పుదీనా పచ్చడి చేసేద్దామని పుదీనా పచ్చడి అయితే చేసేసిన. ఏం లేదు, ఇంట్లో కొంచెం ఒక టమాటా పుదీనా ఆయిల్లో ఫ్రై చేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం. సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలా, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలా, అంతే. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి ఏం తాలింపు ఏం పెట్టలేదు, ఎందుకంటే అన్నీ ఆయిల్లో ఫ్రై చేసినవి కనుక, అందుకే ఏం ఆయిల్లో చేయలేదన్నమాట. ఇక్కడైతే నేను చూడండి కలర్ అయితే మారిపోయింది. అప్పుడే పల్లీలు మర్చిపోయాను అనమాట. పల్లీలు మళ్ళీ కొన్ని వేసి మళ్ళీ మిక్సీ పట్టిన. ఇక్కడ ఇంకా అన్నం తినే టైం అయిపోయింది కదా అని ఇంకా కొంచెం రైస్ వేసుకొని నేనే ప్లేట్ పెట్టుకుంటున్నాను. అన్నం వేడి వేడి రైస్ ఇంకా పుదీనా చట్నీ వేసుకొని తింటున్నాను అనమాట. ఇక్కడ నేనేం చేస్తానంటే మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి నేను చేసినట్టు. ఇక్కడ పుదీనా చట్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లోనే కొంచెం అంత మనం పచ్చి ఆయిల్ ఉంటుంది కదా, మంచిగా మనం కూరలు చేసుకునే ఆయిల్, ఆ ఆయిల్ అయితే దాంట్లో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్ వస్తుంది వేడి వేడి రైస్లో చట్నీతోటి. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.